ఇది చిలికి చిలికి గాలివాన లెక్క మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈడు పన్ను ఎడిడు ఈ నోట్లో మన్ను వాడు ఆయన ఇంట్లో మళ్ళీ గలీజ్ మాటలు వస్తాయి, గలీజ్ మాటలు వస్తాయి నాకు. ఇటు పన్నుగాడు ఏమంటాడు, రామ్ మందిర్ని బ్లాస్ట్ చేస్తా అంటాడు. కింద నీ గోస్లా బ్లాస్ట్ చేస్తాం నాకు కొడక, కింద నీ గోస్లా బ్లాస్ట్ చేస్తాం. కిందికి మీద దాకా ఏడ మూడేసి ఏడ గిటార్ కొడతామో తెలియదు నీకు చెప్తున్నా. నీకు దమ్ముంటే చిల్లర నా కొడగా నువ్వు రైట్ ఇడికి వచ్చి మాట్లాడు. ఆడు కాగిపోయినా అంటే ఆడు కాగదే. ఇగో ఈడు ఈ చిల్లర నా కొడుకు, వీడు ముస్లిమోడు, వీడు ఏమంటాడు, గ్రెనేడ్లు తీసుకొని వచ్చిండు రామ మందిరానికి. వీడి పేరు అబ్దుల్ రెహమాన్. వీడు అయోధ్య రామ మందిరం మీద దాడి చేసే ప్లాన్ చేసిండు ఫ్రెండ్స్. వీడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐఎస్కి డైరెక్ట్ లింక్ ఉన్నది వీడికి. వీడు అడ్డమైన భాషలని రెచ్చిపోయి రామ మందిరాన్నే గ్రెనేడ్లతో పేల్చేస్తానన్నాడు. అకార్డింగ్ టు ది సోర్సెస్ ఏందనంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్రెయిన్ వాష్ చేసింది అబ్దుల్ రెహమాన్ గారిని. అడ్డమైన భాషణలు విని అది అయిపోయింది ఇది అయిపోయింది, మన మస్జిద్ గిరా దియే और मंदिर यहाँ पे बनाइए एक्सेट्रा एक्सेट्रा. ఇవన్నీ విన్న తర్వాత అరే वहाँ पे मस्जिद था ही नहीं, हमारा मंदिर गिरा के आपका मस्जिद बनाया गया. जब हमारा मंदिर गिराया था तो आपका मस्जिद भी गिराना निश्चित है. అక్కడ స్థల పురాణం ఏంది అనేది మోర్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ అబ్దుల్ అనేటోడు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో కనెక్ట్ అయ్యి చాలా నెలల నుంచి సోషల్ మీడియా వేదికగా అడ్డమైన స్పీచ్లని ప్రేరేపణై ఆ సోషల్ మీడియాలో చాట్ చేసుకుంటా కొన్ని మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు వీడియోలు చూసి ఆ వీడియోలలో మళ్ళీ కమెంట్లు పోస్టులు పెట్టి వాళ్ళతో ప్రేరేపితుడై ఆంతోని మెసేజ్లలో కొంతమంది చాట్ చేసి ఆయనకు ఒక దగ్గర కనెక్ట్ చేసి ఆయన మనోవేదనను ఇంకా రెట్టింపు చేసి మస్జిద్ మనది వెలగొట్టిన మామా అని చెప్పి లేపి ఈ అబ్దుల్ రెహమాన్ గారిని ఒక తీవ్రవాద సంస్థతో జుడాంచి ఈయనొక ఉగ్రవాదిని తయారు చేసింది ఈ రాడికల్ ఇస్లామిక్ థాట్ ప్రాసెస్ కాదా? టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీడియోలు పెట్టి అని రెచ్చగొట్టి ఆఖరికి ఆయన మొబైల్ తీసి చూస్తే కూడా ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయంట, క్యా హువా రే తు బ్లాస్ట్ కర్ దియా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ అబ్దుల్ రెహమాన్ అనేటోడు 19 సంవత్సరాలు బన్స్ రోడ్ పాలి దగ్గర ఫరీదాబాద్ పోలీస్ ఆఫీసర్లకు దొరికిండు. వీడికి ఇంకా కంటిన్యూస్ మెసేజ్లు అని మొబైల్కి వస్తూనే ఉన్నాయంట. అయితే వీడు గ్రెనేడ్ పట్టుకొని 2 బ్యాగులు వేసుకొని వచ్చిండట. పోలీసులకు కూడా చెప్పిండట, నా దగ్గర 2 బ్యాగులు ఉన్నాయంటే అది బాంబ్ స్క్వాడ్ వచ్చి డిఫ్యూజ్ చేసిందట. అయితే వీడు గ్రెనేడ్లు వేసుకొని వచ్చిన తర్వాత వీడు ఏం చేయాలనో అర్థం కాక ఎవడెవడైతే మెయిన్గా వీడిని కాంటాక్ట్ చేయాలనో మేబీ ఇంటెలిజెన్స్కి తెలిసిపోయింది వీడి దగ్గర ఇట్లా గ్రెనేడ్ ఉన్నది ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయిపోయి వీళ్ళ గ్యాంగ్స్టర్లను ఇడబట్టుకుంటారు అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి వీడిని గెలవలేదట. వీడిని గెలిపోయేసరికి వీడు ఏం చేయాలనో అర్థం కాక అటు ఇటు గ్రెనేడ్లను పట్టుకొని తిరిగిండు. అది వీడు బై ఛాన్స్ గ్రెనేడ్లను సూసైడ్ బాంబర్ లెక్క పిన్నిప్పుకొని కూర్చుని ఉంటే ఇలా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నానో మీరు అర్థం చేసుకోరు. ఇలా ధమాక్ చూడుంటారు. థ్యాంక్స్ టు ATS గుజరాత్ STF స్పెషల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ పోలీస్ టీమ్ కంప్లీట్గా ఆపరేషన్ ముమ్మరం చేసింది. ఈ టెర్రరిస్టులను ఎక్కడెక్కడైతే ఉన్నారో ఫజియాబాద్ యూపీలకు జల్లడ పట్టుడు మొదలెట్టిండ్రు. బట్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎట్లున్నది ఏం కథనని. అయితే ఇప్పటి నుంచి మనము ముక్కుసూటిగా మాట్లాడడం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలన్నా, మన రాయచోటి వీరభద్రస్వామి ఉత్సవం జరగాలన్నా నువ్వు హోలీ సావకుండా అసలైన సిసలైన నీ రక్తంతో హోలీ ఆడొద్దు అని అనుకోవద్దని అనుకుంటే ఆడొద్దని అనుకుంటే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. గిరీష్ నువ్వు వెనుకకేమో పెట్టినావు సంబల్ జామా మస్జిద్. ఇప్పుడు సంబల్ జామా మస్జిద్ అనొద్దు, దాన్ని కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది అలహాబాద్ కోర్టు. ఇది ఒక డిస్ప్యూటెడ్ సైట్, అంటే కబ్జా లేకపోతే డిస్ప్యూటెడ్ సైట్. లొల్లుంది రాబాయ్, లిటిగేషన్ ఉన్నది ఇందులో. సో ఇప్పటి నుంచి మనం ఏమని పిలుద్దాం, నేను మందిర్ కూడా అంటలేను రే, నా మీద ఏడు సావకుర్రి, కోర్టు చెప్పిందే చెప్తున్నాను నేను, డిస్ప్యూటెడ్ సైట్. ఎంత మంచిగా తిననీకే, ఆహాహా. నాది కాదన్నప్పుడు నీది కూడా కావద్దు కదరా. ధర్మహింస తదైవచ, అది ఏ రకంగా నన్ను సబ్జెక్ట్ పరంగా కూడా ఏమైంది తెలుసా ఫ్రెండ్స్,
ముడిలలో పేపర్లు పెట్టుకొని వచ్చి వెనక జేబులలో పెట్టుకొని వచ్చి చిట్టీలు కొట్టే రకాలు కదా, చిల్లర నా కొడుకులు కోట్లలో కూడా వచ్చి మా దగ్గర 1904 మాన్యుమెంట్ ఒక డాక్యుమెంట్ నాకు తెలుసా అని ఇట్లా ముసి నవ్వారు. అతి అని అన్నాడు. తో అని అన్నాడు జడ్జు. హమారే పాస్ ఏ కాగజ్ హే తో కాగజ్ బతావ్. నువ్వు ఓడిరా నీ అయ్య ఓడరా అంటే కాగజ్ నై దిఖాయింగే. వక్ఫ్ ప్రాపర్టీ అన్నావు, కాగజ్ నై దిఖాయింగే. నై ఏ మందిర్ అనగా ఏ లో కాగజ్ అని చెప్పి తీస్తాడు. 1904 తీసి అరే సిగ్గు తప్పినోడా. 1904లో మాన్యుమెంట్ యాక్ట్ ఉండే, 1928లో దానిలో సవరణలు కూడా వచ్చినాయి. మళ్ళీ 1958లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పి యాక్ట్ వచ్చింది కదరా. ఈ సైటు ఆర్కియలాజికల్ సర్వే యాక్ట్లో వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే తూచు మేము ముందు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కాదు, ముస్లిం పక్షం ఏదైతే కొట్లాడుతుంది చూడు, ఈ డిస్ప్యూటెడ్ సైట్ సంబల్ మస్జిద్. ఓకే, ఈ డిస్ప్యూటెడ్ సైట్లో మేము బుంగమూతి పెట్టుకున్నాం, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నాం, మీరు ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరేం చేయొద్దారంటే మేము బుంగదూ పెట్టుకున్నాం చూడు అని ఇట్లా పెట్టారు. అయితే ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అన్నారు ఇగో ఇప్పటిదాకా నడిచింది ఇప్పుడు నడవది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైట్ అని అంటే అది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఉండదు. మీరు నమాజ్ చేసుకోర్రి అంతేగాని ఇందులో వచ్చి మేము పెయింట్ చేస్తాం, మరమ్మతులు చేస్తాం, మెయింటెనెన్స్లు చేస్తాం అని అంటే మీ ఒళ్ళు మెయింటెనెన్స్ మా చేతులతో అవుతుంది మళ్ళా అని చెప్పి ఇట్లా అన్నారు చూడు. ఏ సైట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కా అందరు కూర్చున్నా చాయే చందర్ ఐపీఎస్ యాదుందా ఇట్లా ఏలు పెట్టి చూపించండి. ఏలు మొగోడు మాట అట్లనే ఉంటుంది. అయితే నౌ హిందూ బంధువులకు అందరికీ చెప్తున్న చట్టం ఎవడయ్యా చుట్టం కాదు, మనని పాగల వనాంచిరీలు 1904 1902 మాన్యుమెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి 1928 మాన్యుమెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి దీనికి ఛాలెంజ్ చేస్తారా? వెన్ ఎ మాన్యుమెంట్ బిలాంగ్స్ టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హౌ వుడ్ యూ రాదర్ డూ మెయింటెనెన్స్ టు దట్ సైట్? మెయింటెనెన్స్ ఎట్లా చేస్తావు? డిస్ప్యూటెడ్ సైట్. అయితే హరా హరా మహాదేవ్. టైం ఆసన్నమైంది. అక్కడ ఉన్నది పోరగల మజా కాదు. ఆ ఫైసలా సునాయి, आप फैसला सुनाइए, मैं भी देखता हूं कौन माइकला लाके यहाँ पे ठहरेगा. एक मच्छर नहीं मरेगा, कौन माइकला लाके यहाँ पे ठहरेगा. రామ మందిరం అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడిండు కదా, ఆయనే మాట్లాడాడు. ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో, जब आप क्या करोगे కళ్ళు మూసుకొని మాట్లాడతాడు, योगी नहीं रहेगा. जब आप क्या करोगे जब मोदी हिमालय चले जाएगा तो हर एक भारतीय एक योगी बनेगा, हर एक हिंदू एक मोदी बनेगा. हर महादेव करके ललकार सुनना पड़ेगा. भारत माता की जय.